మెయిన్ క్యారెక్టర్, హీరో అంటారు కదా, మెయిన్ క్యారెక్టర్ ఒక క్రికెట్ ప్లేయర్. క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు పెళ్ళైన వెంటనే క్రికెట్ ఆపేస్తాడు, సడన్గా ఆపేస్తాడు. యూత్ కాలేజ్ తెలిసిపోయింది మూవీ పేరేంటో. సో సడన్గా ఆపేసిన తర్వాత చాలా కాలము సైలెంట్గా ఉంటాడు, ఏం చేయకుండా ఉంటాడు. లాస్ట్కి వచ్చే లోపల వాళ్ళ కొడుకు అడుగుతాడని ఆడమని, నువ్వు ఆడితే నాకు హీరోలాగా ఉంటావు నాన్న అని అంటాడని. మళ్ళీ ఒక గేమ్ 2-3 గేమ్స్ ఆడతాడు. తర్వాత ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే తనకి ఒక హార్ట్ అటాక్ లాగా వచ్చేసి మ్యాచ్ అయిపోయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చనిపోతాడు. ఇట్లా స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమవుతుంది అంటే హీరో వాళ్ళ మదర్, హీరో వాళ్ళ వైఫ్ అండ్ హీరో సన్ వాళ్ళిద్దరు ఒక అవార్డు తీసుకుంటున్నారు. ఇండియన్ క్రికెట్ టీం నుంచి ఒక అవార్డు తీసుకుంటున్నప్పుడు ఏమంటారంటే ఇతను ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ అర్జున్ అనే ఆయన ఆడుతూ చనిపోయాడు. సో హీ గేవ్ ద బెస్ట్ అని వాళ్ళు అనుకొని ఒక అవార్డు ఇస్తారు. తర్వాత కొడుకు వస్తాడు అవార్డు రిసీవ్ చేసుకోవడానికి. కొడుకు వచ్చి అవార్డు తీసుకొని, మీరందరూ అనుకుంటున్నట్టు మా నాన్న ఆడుతూ చనిపోలేదు. 15 సంవత్సరాల ముందు ఆయన ఆట ఎందుకు ఆపేశాడు అని అంటే, ఆయనకి హార్ట్లో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఆయనకి ఎక్కువసేపు పరిగెడితే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అవుతుంది. అది రన్స్ వల్ల అవుతుంది కాబట్టి ఆయన ఆట ఆపేశాడు. కానీ నా కోసం ఆ ఆట మళ్ళీ మొదలుపెట్టి ఆయన చనిపోతాడు ఇలా ఉంటే అని తెలిసినా కూడా ఆట ఆడాడు, అది మా నాన్న అని చెప్పి స్టోరీ ఎండ్ చేస్తాడు. చాలా ఫెమిలియర్ ఉందా స్టోరీ? ఎవరితో ఫెమిలియర్ ఉంది? జీసస్ క్రైస్ట్. ఎందుకు ఎప్పుడు మనం క్రైస్ట్ బర్త్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, క్రైస్ట్ బర్త్ని సెలబ్రేట్ చేసుకున్న సేమ్ ప్యారలల్ లైన్లో ఏం జరుగుతుందంటే, ఆయన 33 years తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలిసి వచ్చాడు. He came to this world knowing that he will be crucified one day. That is the celebration we are celebrating. That is the real reason of Christmas. మనం ఎందుకు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే the reason for Christ. ఒక కోట్ ఈరోజు చదివాను ఏంటంటే, చాలామంది బేబీస్ పెద్ద ఈ కింగ్స్ అయ్యారంట, కానీ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఒక కింగ్ బేబీ లాగా వచ్చాడంట ఎర్త్లోకి. సో దట్ ఈస్ క్రిస్మస్ ఫర్ అస్. ఆ క్రిస్మస్ని మనం గుర్తు చేసుకుంటే దట్ విల్ బి ఎ రియల్ బ్లెస్సింగ్. ఒక 2 verses చదివి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి వచ్చి ఐజియా 9 chapter 6th verse. ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో, ఫర్ unto us a child is born and a son is given. తెలుగులో చదువుతారా ఎవరైనా? ఐజియా chapter 9 verse 6. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం. సో మళ్ళీ చదువు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడాడు. సో క్రైస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ బేబీ. బట్ ఎవరు అనుగ్రహింపబడారంట? గాడ్ ద ఫాదర్ సెంట్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్. అది మనం జాన్ 3:16లో చదువుకుంటాం. ఈ వర్స్ ఎప్పుడు రాశారని అనుకుంటాం మనం? ఐజియా ఎప్పుడో తెలుసా? 700 సంవత్సరాల ముందు, క్రీస్తు పుట్టక 700 సంవత్సరాల ముందు జరిగిన ప్రాఫెసీ ఇది. ఇప్పుడు ఇంకొక ప్రాఫెసీ ఉంది మనకి, ఏంటి తెలుసా? రెవల్యూషన్ 19th chapterలో ఆ ప్రాఫెసీ ఎప్పుడైతే ఐజియా ప్రాఫెసీని ఇప్పుడు మనం చూస్తున్నామో, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేర్ ఇస్ అనదర్ ప్రాఫెసీ దట్ ఐడ్ లైక్ టు క్లోజ్ విత్. రెవల్యూషన్ 19th chapterలో 6th verse. గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువు మన దేవుడు ఏర్చున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చిన ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషించబడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. బ్రైడ్ ఎవరు తెలుసా? వి ఆర్ ద బ్రైడ్. ఎందుకు వి ఆర్ ద బ్రైడ్ అంటానంటే, లూక్లో మనం నిన్న నేర్చుకున్నప్పుడు మేరీ దగ్గరికి ఏంజెల్ వచ్చి ప్రాఫెసీ చెప్తుంది కదా, ఇట్లా నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నారని చెప్పినప్పుడు మేరీ నేను పురుషుని ఎరగని దాన్ని అని అంటారు. ఏమైంది అక్కడ అంటే, జూయిష్ కస్టంలో ఏమవుతుందంటే, బెట్రోతల్ అనే కాన్సెప్ట్లో ఒక మ్యాన్కి వైఫ్కి బెట్రోతల్ అయిపోయిన తర్వాత మ్యాన్ వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి ఈ వైఫ్కి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటాడు. ఒక ఇల్లు, తన ఉద్యోగము, ఈ వైఫ్ ఉండడానికి ఒక సరైన ప్లేస్,
ఇద్దరు నివసించడానికి వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ అవన్నీ రెడీ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాడంట వైఫ్ దగ్గర. అప్పుడు రియల్ సెలబ్రేషన్, అప్పుడు గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది, అప్పుడు రియల్ వెడ్డింగ్ ఫీస్ట్ జరిగింది. ఇప్పుడు మన కింద ప్రాఫెసీ ఏంటి తెలుసా? దిస్ ఈస్ ద సెలబ్రేషన్. దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ హెస్ కమ్, క్రైస్ట్ ఇస్ ద గ్రూమ్ అండ్ వీఆర్ ద బ్రైడ్. మనం యాజ్ అ చర్చ్ వీఆర్ ద బ్రైడ్. సో మనం ఏం చేయాలని ఉంది? వీ షుడ్ మేక్ అవర్ సెల్స్ రెడీ. ఈ క్రిస్మస్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఎ చర్చ్ మనం అందరం చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. క్యారల్స్, సండే స్కూల్లో ప్రీ క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, అండ్ ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. వీటిలన్నిటిలో ఫోర్ థింగ్ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వీ యాజ్ అ చర్చ్ షుడ్ బి రెడీ ఫర్ క్రైస్ట్. ఆయన వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. దిస్ ఇస్ ద ప్రాఫెసీ. ఇది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో మనకు తెలియదు, బట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఆ టైం వరకు మనం రెడీగా ఉండాలి. అండ్ దట్ ఈస్ ద వర్డ్ దట్ గాడ్ హెస్ గివెన్. థ్యాంక్ యూ.